భగవతే శ్రీరమణాయ. 146వ లేఖ. సెప్టెంబర్ 21వ తారీఖు. మాణిక్యవాచకులు. అన్నా, భగవాన్ అడి అన్నామలలో మాణిక్యవాచకుల మఠం ఏర్పడుటకు గల కారణం సూచించినప్పటి నుండి వారి జన్మ కథ వినాలన్న ఉబలాటం కలిగింది. ఈ ఉదయం భగవాన్ ముఖంలో ప్రసన్నత చూచుకొని మణివాచకులు తిరువాచకం పాడుతుంటే నటరాజమూర్తి రాశాడంటారు, నిజమేనా? అసలు వారి జన్మభూమి ఎక్కడా అన్నాను. నిజమే, ఈ కథంతా హాలాస్య మహాత్యంలో ఉంటుందే అన్నారు భగవాన్. హాలాస్య మహాత్యం తెలుగు ఇక్కడ లేదు కదా అన్నాను. అది సరి, అయితే సంగ్రహంగా చెప్తాను అని ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్. మణివాచకులు పాండ్య దేశంలో వాదవూరనే గ్రామంలో పుట్టారు. ఆ కారణంగా వారిని అంతా వాదవూరర్ అనేవారు. వారికి చిన్నతనంలోనే విద్యాభ్యాసమైంది. అన్ని గ్రంథాలు చదివి సారగ్రాహి అయి శివభక్తిలోనూ జీవకారుణ్యంలోనూ ప్రసిద్ధి చెందారు. పాండ్యరాజు అది విని వారిని రప్పించి ప్రధానమంత్రిగా చేసుకొని టెన్ అవన్ పిరమరాయన్ అంటే దాక్షిణ్యాత్య బ్రహ్మరాయుడు అనే బిరుదు వారికిచ్చాడు. వారు నీతి నిపుణులతో మంత్రిత్వం చేస్తూ ఐహిక సుఖములను ఆశించక దైవ సన్నిధియందే చిత్తం హత్తించి జ్ఞానసిద్ధికి శ్రీగురిని అనుగ్రహం కావాలన్న విషయం గ్రహించి అందుకుగాను అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఇంతలో పాండ్యరాజు మంచి గుర్రాలు కొని తెమ్మని ఈ మంత్రిని ఆజ్ఞాపించాడు. వీరి కూడా శ్రీగురిని అన్వేషించదలిచారు గనక ఇదే సందని కావలసినంత బంగారం మూటకట్టుకొని పరివార సహితంగా బయలుదేరారు. వీరి దృష్టి గురు అన్వేషణలోనే మగ్నం కావడం వల్ల దోవలో ఉన్న దేవాలయాలన్నీ చూచుకుంటూ తిరుప్పెరుందిరై అనే ఊరు చేరారు. వారి పక్వచిత్తానికి పరిశీలించిన పరమేశ్వరుడు బడిపంతులు వేషంతో 1 సంవత్సరంగా అక్కడి దేవాలయానికి ప్రక్కనే ఉన్న వీధి అరుగుల మీద బీద పిల్లలకు చదువు చెబుతూ రోజుకొక ఇల్లుగా ఆ పిల్లల ఇళ్లల్లో చిర్రాకు, గల్జేరు, గిల్లి వండిన శాకపాకాలతో అన్నం తింటూ వీరి రాకకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వీరక్కడకు చేరేసరికి ఈశ్వరుడు సిద్ధ పురుషాకారంతో బహుసంఖ్య గల సన్యాసులతో పరివేషింపబడి ఆలయ ప్రాకారంలో అక్కడి స్థల వృక్షమైన కురంద వృక్షం క్రింద కూర్చున్నాడు. వాదవూరరు ఆలయంలో ప్రవేశించి స్వామిని దర్శించి ప్రదక్షిణగా వస్తూ ఈ సిద్ధపురుషుణ్ణి చూచారు. వెంటనే హృదయం పొంగింది, కళ్ళ వెంట నీరు కారింది. చేతులు శిరస్సు పైకెగిరి నమస్కరించినవి. అప్రయత్నంగానే కాళ్ళు శ్రీవారి వైపుకు లాగినవి. మొదలు నరికిన వృక్షంలా ఆ గురుపాదాలపైన వారిని నమస్కరించి లేచి ఈ దీనుణ్ణి కూడా దాసునిగా చేసుకోవలసిందని ప్రార్థించారు. వారిని అనుగ్రహించడానికే వచ్చిన ఈశ్వరుడు తక్షణం దృష్టి వల్లనే జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఉపదేశం మణివాచకుల హృదయంలో నాటుకొని అతిశయమైన ఆనందం కలిగింది. ముకుళిత హస్తములతో ఆనంద బాష్పములతో శ్రీగురిని ప్రదక్షిణించి నమస్కరించి దుస్తులు వస్తువులు ఊడదీసి గురు సన్నిధిలో ఉంచి లంగోట కౌపీనంతో నిలిచారు. వెంటనే గురువును వినుతించాలన్న ఇచ్చ కలిగింది. ఆ గురుకటాక్షం వల్లనే మాణిక్యాల వంటి వాక్యాలతో భక్తిభరితమైన పద్యాలు కొన్ని పాడారు. పాటకు పరవశుడయ్యే ఈశ్వరుడు సంతోషించి మాణిక్యవాచక అని సంబోధించి ఇక్కడ తిరుప్పణి
అంటే శ్రీకార్యం ఆలయ కార్యం చేస్తూ ఉండవలసిందని ఆజ్ఞాపించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆయన చుట్టూ ఉన్న శిష్య సమూహం కూడా అదృశ్యమైంది. అది చూచి తనను అనుగ్రహించింది సాక్షాత్ ఈశ్వరుడేనని మానివాచకులు గ్రహించి దుర్భరమైన దుఃఖంతో క్రిందపడి దొర్లుతూ, నన్నేలిన దైవమా, నన్నెందుకు విడిచి వెళ్ళావు అంటూ విలపించసాగారు. ఆ గ్రామస్తులందరికీ వింత కలిగి అంతవరకు బడిపంతులుగా ఉన్న వ్యక్తిని వెతికితే కనిపించలేదు. ఓహో, ఇదంతా ఈశ్వర లీలయే కాబోలని అంతా అనుకున్నారు. మణివాచకులు కొంతసేపటికి తెప్పరిల్లి ఈశ్వరాదేశానుసారం వర్తించాలని వెంట వచ్చిన పరివారాన్ని మధురకు పంపి తెచ్చిన బంగారం ఆలయ కార్యానికి వెచ్చిస్తూ అక్కడే ఉండిపోయారు. పై సమాచారం ప్రభువు విని తత్క్షణం మధురకు రమ్మని మణివాచకులకు పత్రం పంపాడు. గుర్రాలు కొనకుండా రాజదర్శనానికి ఎలా వెడతారు? కొందామంటే కాసేది. ఏమి చేయడానికి తోచక శివసన్నిధిలో మొరపెట్టుకున్నారు. శివుడు ఆ రాత్రి వారికి స్వప్నంలో తోచి వెలలేని మాణిక్యం ఒకటి ఇచ్చి, ఇది ప్రభువుకు ఇవ్వు, గుర్రాలు శ్రావణంలో మూలా నక్షత్రం నాడు రాగలవని చెప్పు అని సెలవిచ్చాడు. ఉలిక్కిపడి లేచి చూస్తే స్వామి లేడు. మాణిక్యం చేతిలోనే ఉన్నది. మణివాచకులు ఆశ్చర్యానంద పరవశులై తక్షణం దుస్తులు దొడుక్కుని మధురకు వెళ్ళారు. మాణిక్యం మహారాజుకిచ్చి గుర్రాలు రాగల ముహూర్తం ముచ్చటించి అవి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ మంత్రి పదవిని ఆశించక శరీరం మధురలోనూ మనస్సు తిరుపెరుందురైలోనూ ఉంచుకుని కాలం గడుపుతూ వచ్చారు. పాండ్యుడు గూఢచారుల ద్వారా తిరుపెరుందురైలో గుర్రాలు లేవని మణివాచకులు ధనమంతా ఆలయ కైంకర్యానికి వెచ్చించారని తెలుసుకున్నాడు. వెంటనే వారిని చెరసాలలో బంధించి కష్టపెట్టాడు. ఇంతలో ముందు చెప్పినట్లే మూలా నక్షత్రం నాడు ఈశ్వరుడు క్రూర మృగాలను గుర్రాలుగా మార్చి అశ్వరక్షక వేషంతో తానే తెచ్చాడు. రాజు ఆశ్చర్యమగ్నుడై అశ్వాలన్నీ ఒప్పించుకుని అశ్వపాలకుల సలహాననుసరించి తదితర అశ్వాలున్న శాలలోనే కట్టివేయించి ఆ వేషధారిని సత్కరించి పంపి వెంటనే మణివాచకులను చెర నుండి విడిపించి క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ రాత్రికే గుర్రాలన్నీ క్రూర మృగాలుగా మారి శాలలో ఉన్న గుర్రాలన్నింటినీ మింగి నగరమంతా గగ్గోలు చేసి పారిపోయాయి. రాజు అతిశయించిన కోపంతో మణివాచకులను మాయావిగా భావించి మళ్ళీ ఖైదు చేసి అనేక విధాల అలజడి కలిగించాడు. వెంటనే ఈశ్వరాదేశానుసారం వైఖానదిలో నీరు పొంగి మధురానగరమంతా ఆక్రమించింది. రాజు భయపడి ఊళ్ళో వాళ్ళందరినీ రప్పించి వైఖకు కట్టపోయండని కట్టడి చేస్తూ ఇంటికొక్కరి చొప్పున రావాలని, ఒక్కొక్కరు ఇంతింత దూరం పోయాలని, అలా చేయకుంటే దండన విధింపబడుతుందని కఠినంగా ఆ ఊళ్ళో పిట్టువాని అమ్మయ్యార్ అనే ఒక అవ్వ ఉంది. ఆమె ఏ రోజుకా రోజు ఆవిరి కుడుములమ్మి జీవనం గడుపుతూ ఉన్న శివభక్తి పరాయణురాలగు సాధుజీవి. ఆమె ఇంటి వంతుకు పంపటానికి మనిషి లేడు. కూలిచ్చి ఎవరినైనా పంపుదామంటే చేతిలో పైసా లేదు. ఏం చేతురా ఈశ్వరా అని విచారిస్తూ కూలబడ్డది. అది చూచి కరుణాళుడైన ఈశ్వరుడు కూలివాని వేషంతో పార భుజాన పెట్టుకుని వచ్చి అవ్వా అవ్వా అని పిలిచాడు. ఎవరు నాయనా అన్నదా అవ్వ. కూలి కావాలా అన్నాడు. కావాలి గాని చేతిలో చిల్లి గవ్వైనా లేదు నాయనా అన్నదామె. డబ్బు వద్దు, ఏమీ వద్దు, కానీ
నా కడుపు మాడుతోంది. నీవు చేసే కుడుముల్లో తుంపులుంటే ఇవ్వు. అవి తిని నీ ఇంటి వంతు కట్టపోసి వస్తాను అన్నాడా కూలి. ఆమె సరేనని కుడుములు పోయడానికి ఆరంభిస్తే అన్నీ తుంపులే అవుతూ వచ్చినవి. అయ్యో, అన్నీ తుంపులే అని గిన్నె చూస్తే పిండి తరగలేదు. ఆమె ఆశ్చర్యంతో ఆ తుంపులన్నీ కూలీకిస్తే తిన్నన్ని తిని మిగిలినవి మూటగట్టుకొని కట్టపోస్తానని వెళ్ళాడు. వెళ్ళినవాడక్కడ పనిచేయక పార తల క్రింద పెట్టుకుని పాడుతూ పడుకుని తానే గాక ఇతర కూలీలను చెడగొట్టుట ఆరంభించాడు. కట్ట ఎంతవరకైందో చూచుకుంటూ రాజు వస్తే ఆ అమ్మయ్యారు వంతు అలాగే ఉంది. అదేమని విచారిస్తే అక్కడి రాజభటులు ఆ కూలివాని చేష్టలన్నీ చెప్పారు. రాజు మండిపడి కూలివాడైన పరమేశ్వరుణ్ణి పిలిచి, కట్టపోయకుండా మొద్దల్లే పడుకుని పాడతావా అని చేతి బెత్తంతో వీపు మీద బాదాడు. ఆ దెబ్బ కొట్టిన రాజు మీదనే కాక సమస్త జీవుల మీద పడ్డది. రాజు వెంటనే తన చేత కొట్టబడ్డవాడు పరమేశ్వరుడేనని తెలుసుకుని భయభ్రాంతుడై నిలిచాడు. పరమేశ్వరుడు అదృశ్యుడై, ఓ రాజా, మాణిక్యవాచకుడు నా ప్రియభక్తుడు. అతని మహిమ విస్తరించడానికే ఇదంతా కల్పితమైంది. అతణ్ణే శరణుజెందు అన్న అశరీర వాక్కు వినబడ్డది. ఆ వాక్కు వినగానే రాజు మాణిక్యవాచకుల వద్దకు వెళ్ళాలని బయలుదేరి మార్గంలోనే ఉన్న పిట్టువాణిని ముందు చూద్దామని ఆమె ఇంటి ముందు ఆగాడు. అప్పటికే విమానంలో ఎక్కి కైలాసానికి పోతోందామె. రాజు ఆశ్చర్యంతో ఆమెకు నమస్కరించి మణివాచకుల సన్నిధికి వెళ్ళి పాదాల మీద పడ్డాడు. వారెంతో ఆదరంతో లేవదీసి కుశలమడిగి మన్నిస్తే రాజు నా అపరాధాలన్నీ క్షమించి ఈ రాజ్యం పరిపాలించమని ప్రార్థించాడు. మణివాచకులు రాజును అనుగ్రహ దృష్టితో చూస్తూ, అప్పా, నేను ఈశ్వర దాసత్వం అంగీకరించినందువల్ల రాజ్యాంగతంత్రంలో ప్రవేశింపలేను. అన్యదా భావించకు. సుఖంగా ప్రజల్ని పాలించు. నీకిక ఏ కొరత ఉండదు అని లాలించి చెప్పి తాము పరివ్రాజక వేషంతో బయలుదేరి అనేక పుణ్యస్థలాలు సందర్శిస్తూ ఆయా దేవతలను గురించి పద్యపదికాలు పాడడం ప్రారంభించారు. ఆ కథలు ఎన్నో ఉన్నవి. తిరువాచకం రాసిందెప్పుడు అన్నాను. వారెక్కడ రాశారు? వారిది అతీత స్థితి. పాడుకుంటూ పోవడమే వారి పని అన్నారు భగవాన్. అయితే తిరువాచకం ఏ విధంగా ఏర్పడ్డది అన్నాను. అదా, వారు క్షేత్రాటనం చేస్తూ పోయి కడపడ చిదంబరం చేరుకుని నటరాజ ఆనంద తాండవ దర్శనం చేస్తూ మానవుల మనస్సు ద్రవించేలా పాటలు పాడుతూ అక్కడే నిలిచిపోయారు. అప్పుడు శ్రీ నటరాజమూర్తి మణివాచకుల మహిమ జనులకు తెలియజేయాలని తిరువాచకమనే ఉత్తమ గ్రంథం లోకానికి అనుగ్రహించాలని తలపెట్టి ఒక రాత్రి బ్రాహ్మణ రూపంతో మణివాచకుల మఠానికి వెళ్ళాడు. ఆదరపూర్వకంగా వారాదరించి వచ్చిన కార్యమేమి అని అడిగితే ఆ వేషధారి దైవం నవ్వుతూ చాలా స్వతంత్రంగా, ఏమయ్యా, నీవు ఆసువుగా కవిత్వం చెబుతూ ఎక్కడెక్కడో ఏవేవో పాడావటే, ఇక్కడ కూడా పాడుతున్నావట, నేను వినవచ్చునా? ఎన్నాళ్ళు నిండో రావాలని వినాలని అనుకుంటున్నాను. ఏమాత్రం తీరిక లేకపోయింది. పగలు వచ్చేందుకు వీలుపడక రాత్రివేళ వచ్చాను. నిద్రాభంగం కాదు కదా? ఏమంటావు? పాడగలవా? అన్నీ జ్ఞాపకం ఉన్నవా అన్నాడు. నిద్రకేమీ తొందర లేదు. జ్ఞాపకమున్నంత వరకు పాడతాను, వినండి అని మాణివాచకులు తన్మయులై పాడుతూ ఉంటే ఆ విప్రవేశధారి తాళపత్రాల మీద రాస్తూ కూర్చున్నాడు. తన్మయత్వంతో పాడుతున్న మాణిక్యవాచకులకు ఆ విషయం తెలియనే తెలియదు.
అలాగే పాడుతూ పాడుతూ స్వస్థితిలో లీనమై వారు మౌనం వహించడం, ఆ విప్రుడు అదృశ్యం కావడం జరిగింది. తెల్లవారగానే శ్రీ నటరాజమూర్తికి ప్రాతకాల పూజాదులు నడిపే నిమిత్తం దీక్షితులు వచ్చి తలుపులు తీయగానే నటరాజ సన్నిధిలో గడప మీద ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది. తీసి చూస్తే తిరువాచకం అని రాసి ఉండటమే కాక మణివాచకులు చెప్పగా తాను రాసినట్లు తిరుచిట్రంబలం శ్రీ చిదంబరం అనే నటరాజమూర్తి ముద్ర కూడా దానిమీద ఉంది. ఆశ్చర్యంతో ఆ దీక్షులంతా గుంపు కూడుకుని ఈ వింత సమాచారం ఏమిటో ఆ మణివాచకులని అడిగి తెలుసుకుందామని వారి వద్దకు వచ్చి తిరువాచకం నటరాజమూర్తి సంతకం చూపి, అయ్యా, దీని తాత్పర్యం ఏమిటి అని అడిగారు. మణివాచకులు మారు మాట చెప్పక వారినందరినీ తనతో రమ్మని శ్రీ నటరాజ సన్నిధికి వెళ్ళి ఆ మూర్తికి ఎదురుగా నిలిచి, అయ్యా, ఇదిగో ఇక్కడ అనుగ్రహించి ఉన్న ఈ నటరాజమూర్తియే దీనికి తాత్పర్యం, ఇతడే దీనికి అర్థం అని చూపి చెప్పి తక్షణం జ్యోతి రూపంతో ఆ నటరాజమూర్తిలో ప్రవేశించి లీనమైపోయారు అంటూ భగవాన్ గద్గద కంఠులై మాట పెగలక మౌనం వహించారు. 147వ లేఖ. సెప్టెంబర్ 25వ తారీఖు. ఉన్నది. నిన్న మధ్యాహ్నం మలయాళ పుస్తకం ఏదో చదువుతున్నారు భగవాన్. సమీపస్థులలో ఒకరు, అదేమీ వాసిష్ఠమా అని అడిగితే, అవును అన్నారు భగవాన్. అక్కడి వారిలో ఒక పండితుడు ఆ వాసిష్ఠ గాథలను గురించే శ్రీవారితో ప్రసంగిస్తూ, స్వామి, జ్ఞానోపార్జనకు అనేక ప్రతిబంధకాలు ఉంటవి కదా అని ప్రశ్నించాడు. సోఫాకు చేర్లబడ్డ భగవాన్ లేచి కూర్చుని, అవునండి, వాటినే భూత, భవిష్య, వర్తమాన ప్రతిబంధకాలంటారు. ఆ ప్రతిబంధత్రయంలో భూత ప్రతిబంధకానికి ఉపనిషత్తుల్లోనూ వాసుదేవమననంలోనూ ఒక కథ చెప్పారు. ఏమంటే, బహుకుటుంబీ అయిన ఒక బ్రాహ్మణుడు జీవనార్థం ఒక ఎనుమును సంపాదించి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవి విక్రయించి ఆలుబిడ్డలను పోషించేవాడు. ఆ గేదెకు పచ్చిక, పత్తి గింజలు మొదలైనవి పెట్టి సాగుతూ తదేకనిష్ఠుడై ఉంటే కొన్నాళ్లకు కర్మవశాత్తు అతని ఆలుబిడ్డలంతా క్రమంగా నశించారు. ఆ తరువాత ద్విగుణీకృత ప్రేమతో తన సర్వస్వం ఆ గేదెగానే భావించి పోషిస్తూ ఉంటే కొన్నాళ్లకు ఆ ఎనుము గతించింది. అతడు ఏకాకి అయి సంసారం మీద తుచ్చత్వ బుద్ధి పుట్టి సన్యసించి సద్గురువు సాన్నిధ్యంలో శ్రవణ మననాదులు చేశాడు. కొన్నాళ్లకు గురువు అతన్ని పిలిచి, ఏమోయ్, చాలా దినాలుగా శ్రవణం చేశావే, ఏమైనా కృతకృత్యత కనబడిందా అని అడిగాడు. ఆ విప్రుడు పై కథంతా చెప్పి, స్వామి, ఆ కాలంలో మా అందరి పోషణకు ఆధారంగా ఉన్న ఆ గేదెని ఎక్కువ ప్రేమించేవాణ్ణి. అది ఎప్పుడో గతించింది కదా. అయినా ఈ శ్రవణ మనన నిధిధ్యాసల కాలంలో ఆ గేదె సదా సాక్షాత్కారమై ఉంటోందే, ఎలా అని యథార్థం మనవి చేసుకున్నాడు. అది భూత ప్రతిబంధమని నిశ్చయించిన ఆ గురువు ఒక యుక్తితో, నాయన, బ్రహ్మమును అస్థి, భాతి, ప్రియము అంటారు. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే ప్రకాశించేది, ప్రియము అంటే ప్రియమైనది అని. ఆ గేదె నీకు ప్రియమైనది కనుక అది బ్రహ్మమే, దానికి నామరూపం ఉంది. ఇక నీవిప్పుడు ఏం చేయాలంటే, నీ నామరూపాలు దాని నామరూపాలు వదిలావంటే ఉండేది బ్రహ్మమే. అందువల్ల నామరూపాలు వదిలి ధ్యానించు అని చెప్పాడు. అంతటితో ఆ రెండో విడిచి ధ్యానిస్తే అతనికి జ్ఞానసిద్ధి కలిగింది. అదే భూత ప్రతిబంధకం.
వాస్తవానికి ఉన్నది అనేది ఒక్కటే. అది ఎప్పుడూ ఎక్కడా ఉన్నదే. ఇదిగో బల్ల ఉంది, అదుగో పక్షి ఉంది, అడుగో మనుష్యుడు ఉన్నాడు అంటాం. నామరూపాల భేదమే గాని ఉన్నది అనేది సర్వత్రా ఏకమై ఉన్నదే కదా. అదే అస్తి. ఇది ఉన్నది అనేందుకు చూచేవాడొకడు ఉండాలి. ఆ చూచే తెలివే భాతి. అది చూడాలి, ఇది కావాలి అన్నది ఉంటే కదా చూచేది వినేదీను. అదే ప్రియము. ఈ మూడు సహజ స్వరూప లక్షణం. వీనిని సచ్చిదానందము అని అంటారు అన్నారు భగవాన్. ప్రియం కూడా సహజమే. అయితే దేన్ని చూచినా ప్రియం ఉండాలి కదా. పులి, పాము ఇత్యాదుల మీద ప్రియం ఉండదే అన్నాడొక భక్తుడు. మనకు ఉండకపోవచ్చు, కానీ ఏ జాతికి ఆ జాతి ప్రియమే కదా. పులిని చూస్తే పులికి ప్రియం, పాముని చూస్తే పాముకు ప్రియం, జారుడికి జారుడు, చోరుడికి చోరుడు ప్రియం. ఇలాగే ఒక్కొక్కటిను ప్రియమనేది ఉండనే ఉంది. చిత్రపటం ఎప్పుడూ ఉన్నదే, అది అస్థి. చూచేవాడు చూపించే వెలుగు భాతి ప్రియమును. నామరూపాలతో కూడిన చిత్రాలు వస్తవి పోతవి. వాటిని చూచి భ్రమించక తోసివేస్తే ఉండే తెర ఉండనే ఉంటుంది. ఆవరణతో కూడిన చిన్న లైటుతో తెర మీద బొమ్మలను చూస్తాం. ఆ ఆవరణరహితమైన పెద్ద లైటు వేస్తే బొమ్మలు కనబడతావా? అంతా ఒకే వెలుగు అవుతుంది కదా. అలాగే మనస్సనే చిన్న లైటుతో చూస్తే నానా రంగుల ప్రపంచకం గోచరిస్తుంది. ఆత్మజ్ఞానమనే పెద్ద లైటు వేస్తే అంతా ఒకే వెలుగు అవుతుంది, అంతే అని సెలవిచ్చారు భగవాన్. 148వ లేఖ. సెప్టెంబర్ 26వ తారీఖు. ప్రతిబంధాలు. భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి చెప్పిందంతా వింటూ ఉన్న భక్తులొకరు నిన్న ఉదయం శ్రీవారి సమీపంలో కూర్చుని నిన్న భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి, దాని నివృత్తిని గురించి దృష్టాంతపూర్వకంగా సెలవిచ్చారు. కానీ వర్తమాన భావి ప్రతిబంధాలను గురించి చెప్పలేదే అన్నారు. సరిపోయింది. విద్యారణ్యుల వారు ఈ ప్రతిబంధత్రయాన్ని గురించి, వాటి నివృత్తిని గురించి పంచదశిలో వివరంగా చెప్పి ఉన్నారే అన్నారు భగవాన్. పంచదశి చదవలేదు భగవాన్ అని ఆ భక్తుడంటే, అలాగా, అయితే చెప్తానుండండి అంటూ ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్. భూత ప్రతిబంధాన్ని గురించి నిన్న చెప్పాను కదా. వర్తమాన ప్రతిబంధం అంటే విషయాసక్తి అని, ప్రజ్ఞామాంద్యమని, కుతర్కమని, విపర్యయ దురాగ్రహమని 4 విధాలుగా చెప్పబడుతుంది. అందులో విషయాసక్తి అంటే విషయాల మీద గాఢమైన ఆసక్తి కలిగి ఉండడం. ప్రజ్ఞామాంద్యం అంటే గురువులు చెప్పిన అర్థజ్ఞానం బుద్ధికి ఎక్కకుండా ఉండటం. కుతర్కం అంటే గురువులు బోధించిన అర్థానికి విపరీతార్థం తోచడం. విపర్యయ దురాగ్రహం అంటే నేను శ్రోత్రియుణ్ణి, పండితుణ్ణి, విరక్తుణ్ణి అని దేహేంద్రియాదులందు ఆత్మత్వ బుద్ధి కలగడం. వీనిని వర్తమాన ప్రతిబంధకాలంటారు. వీటికి నివృత్తి ఎలా అంటే శమ, దమ, ఉపరతి, తితిక్షల వల్ల విషయాసక్తియును తిరిగి తిరిగి శ్రవణం చేయడం వల్ల ప్రజ్ఞామాంద్యమును, ఆ విన్నది మననం చేయటం వల్ల కుతర్కము, నిధిధ్యాస వల్ల విపర్యాస దురాగ్రహము నివృత్తి కాగలవు. పై విధంగా ప్రతిబంధాన్ని నాశం కలుగుతూ ఉంటే ముముక్షులైన వారికి తానే ఆత్మస్వరూపం అనే నిశ్చయ బుద్ధి కలుగుతుంది.
ఇదే వర్తమాన ప్రతిబంధ లక్షణం, దాని నివృత్తికి మార్గమును. ఇక భావి ప్రతిబంధం ఉందే, అది పాపకర్మల వల్ల ఎప్పుడు వచ్చేది తెలియకుండానే వచ్చేటువంటిది. ఎలా తెలుసుకోవచ్చును అంటే, సన్నిహితమైన పాపకర్మం ముముక్షులైన వారికి ఒక విధంగా రూఢమై దయారూపమైన ఆసక్తిని పుట్టించును. దానిని భావి ప్రతిబంధకమని తెలుసుకోవాలి. ముముక్షువైనవాడు ఆ ఆసక్తిని భావి ప్రతిబంధమని తెలుసుకోలేక, నేను అకర్తను, అసంగుణ్ణి కదా, ఈ ఆసక్తి నన్నేం చేస్తుంది అని దాన్ని నిరోధించుకుంటే ఆ ప్రతిబంధం వాడికి కొన్ని జన్మలు కలిగించకుండా పోదు. భావి ప్రతిబంధం జన్మలు కలిగిస్తుందని అనడానికి ప్రమాణంగా వామదేవులకు ఒక జన్మ కలిగిందని, భరతునకు 2-3 జన్మలు కలిగినవని, మరికొందరికి అనేక జన్మలు కలిగినవని శృతి స్మృతి పురాణాదుల్లో చెప్పబడి ఉంది. అందువల్ల ముముక్షువు ఈ చెప్పబడ్డ ప్రతిబంధత్రయాన్ని విచారించి అవి తనను అంటకుండా ఉండేలా తొలగించుకోవాలి. అలా చేయకుంటే వాడికి నిశ్చయంగా కొన్ని జన్మలు కలగడంలో సందేహమే లేదు. ఏ ఒక్కనికి గాని ఏ జన్మలో ఈ ప్రతిబంధత్రయం నశించిపోతుందో వానికి ఆ జన్మలో ముక్తి సిద్ధం అని విద్యారణ్యుల వారు చెప్పారు. వాసుదేవ మననంలో కూడా ఇదంతా ఉంది. ఇంకా అందులో ఈ ప్రతిబంధాలకు అనుగుణంగా ఎన్నో కథలు చెప్పారు. భర్జువు కదా, యజ్ఞ పశువు కదా చమత్కారంగా ఉంటవి. ఆసురవాసనను గూర్చి చెప్పింది మరీ చిత్రం. అన్నింటికీ దృష్టాంతపూర్వకంగా ఒక్కొక్క కథ చెబుతారు అందులో. మీరది చూడలేదా? చిన్నప్పుడు ఎప్పుడో చూచాను, కానీ భగవాన్ ఇప్పుడు సెలవిచ్చేదాకా అందులో ఇంత విషయం ఉన్నదని అనుకోలేదు. ఇక ముందు చూస్తాను భగవాన్ అంటూ వినయంతో సెలవు పుచ్చుకున్నాడా భక్తుడు. 149వ లేఖ. సెప్టెంబర్ 28వ తారీఖు. బృందావనం. ఈ ఉదయం ఉత్తర దేశస్థులొకరు భగవాన్కొక చీటీ రాసి చేతికి ఇచ్చారు. బృందావనంలో శ్రీకృష్ణుని నిజస్వరూపం దర్శిస్తే నా కష్టాలన్నీ తొలగించుకునే శక్తి లభిస్తుందా? వారిని దర్శించి నా భారమంతా అర్పించాలని కోరికగా ఉంది అని దానిలో ఉన్న సారాంశం. భగవాన్ చూచి, దానికేమీ, అలాగే చేయవచ్చును. వారిని చూసిన తర్వాత మన భారమంతా వారిపైనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆ చింత మీకెందుకు? భారమంతా వారిపైనే వేస్తే వారే చూచుకుంటారు అన్నారు. నేనిప్పుడు ఆ కృష్ణుని నిజరూపం చూడాలంటే బృందావనానికే వెళ్ళి వారిని ధ్యానించాలా? ఎక్కడ ఉండి ధ్యానించినా సరేనా అన్నారా పృచ్ఛకులు. తన ఉనికి తానెరిగి తానెక్కడుంటే అక్కడే బృందావనం, కానీ ఎక్కడో బృందావనం ఉన్నదని పరుగెత్తనక్కర్లేదు. వెళ్ళవలనన్న తీవ్రత కలవారు వెళ్ళవచ్చునే, కానీ వెళ్ళకుంటే లాభం లేదన్న నిబంధన ఏమున్నది? భగవద్గీత 10వ అధ్యాయం 20వ శ్లోకంలో చూడండి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అన్నట్లుగా తానున్న చోటే బృందావనం. తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే తానే కృష్ణుడవుతాడు. సకల విషయవాసనలు తనలో అనుగుటయే తన్నర్పించుకొనుట. ఆ తరువాత మన భారమంతా అతనిదే అన్నారు భగవాన్. ఒక శాస్త్రి గారు, స్వామి, గీతలోనే వివిక్త దేశ సేవిత్వ
మరతిర్జన సంసది అని చెప్పారే, వివిక్త దేశం అంటే ఏమి అన్నారు. పరమాత్మ తప్ప వేరేదీ లేకుండా ఉన్నదే వివిక్త దేశం. అరతిర్జన సంసది అంటే విషయాదులతో చేరకుండా ఉండడమే. విషయాలే జనసమూహం, అవి లేనిదే వివిక్త దేశం అన్నారు భగవాన్. భగవాన్ సెలవిచ్చే ఆ వివిక్త దేశం అపరోక్షమన్నమాట. అయితే గురూపదిష్ట మార్గానువర్తి అయి వివిక్త దేశంలో ఉండి సాధన చేస్తే కదా ఆ అపరోక్ష స్థితి పొందగలగడం అన్నారా పృచ్ఛకులు. అదేనండి, వాసుదేవ మననం మొదలైన గ్రంథాలలో గురు సాన్నిధ్యంలో ఉండి శ్రవణ మననాదుల వల్ల పరోక్ష జ్ఞానం పొంది తరువాత సాధన వల్ల పరిపక్వ చిత్తులై అపరోక్ష జ్ఞానం పొందాలన్నారు. విచారసాగరంలో అపరోక్షం ఎప్పుడూ ఉన్నదే, ప్రతిబంధకాలే పరోక్షం. ఆ ప్రతిబంధకాలు పోగొట్టుకోవాలే గాని అపరోక్షాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం అన్నారు. ఏదైనా ఒకటే వస్తు జ్ఞానార్థమైన శ్రవణాదులు ఆవశ్యకమే, ప్రతిబంధ నివారణార్థమైన శ్రవణాదులు అవసరమే. త్రివిధ ప్రతిబంధకాలు తొలగిన వారు నివాత దీపం వలెను నిస్తరంగా జలది వలెను ఉంటారని ఉపమానాలు చెప్తారు. రెండూ నిజమే. తనలో తానున్నట్లు కన్నప్పుడు నివాత దీపం వలెను, తానే అంతటా ఉన్నట్లు కన్నప్పుడు నిస్తరంగా జలది వలెను ఉంటారు అని సెలవిచ్చారు భగవాన్. 150వ లేఖ. అక్టోబర్ 18వ తారీఖు. వెలగల కూరలు. ఈ మధ్య ఆహారంలో ఏవో హెచ్చుతగ్గులు రావడం వల్ల భగవాన్ శరీరం కొంచెం నలతగా ఉంటూ వచ్చింది. అది గమనించి ధన సంపత్తి గల కమలారాణి అనే ఒక భక్తురాలు ఖరీదైన కూరలతో పచ్చి ద్రాక్షపళ్ళు కలిపి వండి ద్రవరూపకంగా చేసి భగవానుకు ఇవ్వవలసిందని ఒకరి ద్వారా పగలు 10:30కు సన్నిధికి పంపింది. భోజన వేళకు పంపింది కదా, పోనిమ్మని స్వీకరించారు భగవాన్. మరుదినం మళ్ళీ అదే విధంగా చేసి అదే వేళకు పంపిందామె. భగవాన్ చూచి పరిచారకులతో, రోజు ఎందుకిది, ఇక పంపవద్దని చెప్పండి అన్నారు. ఆ మర్నాడు అదే విధంగా పంపిందా అమ్మ. అదుగో మళ్ళీ తేవద్దంటే వింటేగా, ముందే వద్దని అనవలసింది, తీసుకోవడం మనదే తప్పు అన్నారు భగవాన్. ప్రస్తుతం భగవాన్ శరీరం నలతగా ఉన్నది కదా, ద్రాక్షపళ్ళు కలిపిన ద్రవ పదార్థమైతే మంచిదని పంపుతోంది కాబోలు, దానికేమీ అన్నారొక భక్తులు. ఓహో అలాగా, ఆమె తరఫున బకాల్తానామా పుచ్చుకున్నారా మీరు అన్నారు భగవాన్. అది కాదు భగవాన్, అటువంటి పదార్థాలైతే ఆరోగ్యకరంగా ఉండవని అంటున్నాను అన్నారా భక్తులు. కావచ్చును, అయితే అదంతా ధనవంతులకు కానీ మనకు కాదండి అన్నారు భగవాన్. తానే నిత్యం చేసి పంపుతానంటోంది భగవాన్ అన్నారా భక్తులు. సరిపోయింది, అలాగైతే ఇక్కడ తినేవారందరికీ పంపగలదేమో కనుక్కోండి అన్నారు భగవాన్. అందరికీ ఎందుకు భగవాన్ అన్నారు వారు. నాకు మాత్రం ఎందుకు అన్నారు భగవాన్. భగవాన్ మటుకైతే సరిగాని అంత ఖరీదు గలది అందరికీ చేసేందుకు అవుతుందా అన్నారా భక్తులు. అది సమాచారం, ఒక్కొక్కరు ఇదే మాట. భగవానుకు మాత్రం చేస్తామంటారు. భగవానుకు మంచిదైతే అందరికీ మంచిది కాదు కాబోలు. దీనికయ్యే ఖర్చుతో నూకలు కొని గంజి కాస్తే 100 మంది తాగవచ్చునే, మనకుగా ఎందుకీ ఖర్చు అన్నారు భగవాన్. భగవాన్ శరీరం బాగుండవలననే కదా మా అందరి అభిప్రాయము అన్నారా భక్తులు.
అది సరేనండి, ద్రాక్ష పళ్ళు, వెలగల కూరలు కలిపి వండిన ఈ ద్రవ పదార్థంతోనే ఆరోగ్యం వచ్చేస్తుందంటారా? అలాగైతే ధనికులంతా అది వాడుతూనే ఉంటారు కదా, వారంతా ఆరోగ్యంగా ఉండవలసిందేనే. వారికే ఎక్కువ అనారోగ్యం ఉంటుంది ఎందుకో. అంతకంటే తరవాణి నీళ్లు త్రాగే దరిద్రులే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ఆ పుల్ల నీళ్లు తాగితే ఉండే సుఖం మరి దేనిలోనూ లేదు. పూర్వం మేం వండే రోజుల్లో వేసంగి వచ్చిందంటే ఒక పెద్ద కుండ తెచ్చి అంతా తినగా మిగిలిన అన్నం దాంట్లో వేసి నిండా నీళ్లు పోసి కొంచెం గంజి కొంచెం మజ్జిగ పోసి సొంటి దబ్బాకు వేసి ఉంచితే అదంతా పులిసి చల్లబడి తేరుకుని ఉండేది. ఆ నీళ్లు తలా ఒక లోటాతో తీసుకుని రవ్వంత ఉప్పు చేర్చి తాగితే ఎంతో హాయిగా ఉండేది. ఒక్క వ్యాధి లేదు. ఇప్పుడు ఆ పుల్ల నీళ్లు 2 లోటాలు ఇస్తే చాలు నాకు, అన్ని సుస్తీలు పోతవి. కానీ ఆ పని ఎవరూ చేయరు. అయ్యో స్వామికి పుల్ల నీళ్ళేమిటి అంటారు. ఏం చేసేది, ఒక్క పూట ఈ పదార్థాలకు అయ్యే ఖర్చు రూపాయికి తక్కువ ఆ డబ్బుతో తమిదెలు కొని పిండి విసిరి పెట్టుకుంటే ఒక్క నెల అంబలి కాచి త్రాగేందుకు సరిపోతుంది. అది ఎంతో ఆరోగ్యకరము బలకరమును. ఒక్క మనిషికి ఒక్క పూట దీనికయ్యే ఖర్చుతో 1 నెల బ్రతకవచ్చును. కొండ మీద ఉండగా నేను అవన్నీ తిన్నాను, ఎంతో సుఖంగా ఉండేది. ఇప్పుడు అదంతా వినేదెవరు? ద్రాక్ష పండ్ల పులుసు, టమాటా చారు ఏమేమో ఇస్తామంటారు. అదంతా మనకెందుకు? రేపటి నుండి తేవద్దని గట్టిగా చెప్పి పంపండి అని సెలవిచ్చారు భగవాన్. అంతటితో అది నిలిచిపోయింది. కొండ మీద ఉండగా బిల్వఫలంలో ఉండే గుజ్జు తిని కూడా కొన్నాళ్ళున్నాను అని భగవాన్ అనేకసార్లు చెప్పారు. ఏ ఆహారం కానీ ఒంటరిగా తినటం వారికి గిట్టదు.